జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్కారం సార్. నమస్తే. సార్, బేసిక్గా యాటిట్యూడ్ ఇస్ ఎవ్రీథింగ్ అని చెప్తూ ఉంటారు. అంటే ఎలాంటి యాటిట్యూడ్ ఒక మనిషికి ఉంటే జనాలందరూ కూడా అతన్ని ఇష్టపడడం, అతని మాటకి రెస్పెక్ట్ ఇవ్వడం, ఇలాంటి మనం చూస్తామంటారు. ఎలాంటి యాటిట్యూడ్ ఉండాలి? ఫస్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ పాయింట్. నువ్వు అడిగిన క్వశ్చన్ నేను ఇంకొకసారి రీఫ్రేమ్ చేసి చెప్తా. ఎలాంటి యాటిట్యూడ్, మనస్తత్వం ఉంటే జనాలు మనని ఇష్టపడతారు కదా. ఎలాంటి మనస్తత్వం ఉంటే జనాలు మనని ఇష్టపడతారు. సో ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి, నేను ఎవరిని ఇష్టపడేలా ప్రవర్తించను అనుకునేసరికి అందరు ఇష్టపడతారు. దట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ లైఫ్. ఎప్పుడైతే మనము ఎవరినో ఇంప్రెస్ చెయ్యాలి అని బ్రతకమో అప్పుడు ఆటోమేటిక్గా అందరు ఇంప్రెస్ అవుతూ ఉంటారు. ప్లీజ్ నేనంటే నన్ను ఇష్టపడు, లేకపోతే లైక్ చేయి, గౌరవించు అని ఎప్పుడైతే మనం బతిమలాడుకుంటుంటామో జనాలు మనని చీప్గా చూస్తారు. వాట్ యు షోకేస్, నువ్వు ఏదైతే చూపిస్తావో అది నీ దగ్గర లేనట్టు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అతను బట్టతలు ఉందనుకో, ఆ ఉన్న కొంచెం హెయిరే అలా పరుచుకుని దూకుంటాడు కదా. ఇక్కడ గుండు ఉందనుకో, దాన్ని వెనక్కి చేసి దాన్ని కవర్ చేసుకుంటాడు. అలాగా లేనిది జనాలు చూపించడానికి ట్రై చేస్తారు. ఏదైతే వాళ్ళ దగ్గర ఉండదో దాన్ని ఎక్కువ ప్రొజెక్ట్ చేసి చూపిస్తారు. ఇలాగ మన జీవితంలో ఏది ఉండాలి అనుకుంటున్నావో అది లోపల డెవలప్ చేసుకోవాలి. దట్స్ ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ యాటిట్యూడ్. ఏంటంటే ఎవడి పర్మిషన్తోనో ఆర్ ఎవరి అప్రూవల్తోనో నేను బ్రతకను ఇస్ ద ఫస్ట్ యాటిట్యూడ్. ఆటోమేటిక్గా వరల్డ్ అంతా అడ్జస్ట్ అవుతుంది. ఇది నెంబర్ 1. సెకండ్, ఎంత విద్య ఉన్నా, నాలెడ్జ్ ఉన్నా, తెలివి ఉన్నా ఎవరిని కూడా కించపరచకుండా మాట్లాడగలిగిన వాడి దగ్గరికి అందరూ వస్తారు. ఇది యాటిట్యూడ్లో ది నెంబర్ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్. దట్ యూ షుడ్ బి జెంటిల్ అండ్ కూల్గా, హంబుల్గా ఉండాలి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండగలగాలి. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. థర్డ్ వచ్చేసి, ఎవరిదైతే నోట్లోంచి చెడు మాటలు లేకపోతే నెగిటివిటీ, చెత్త రాదో వాడి యాటిట్యూడ్ చాలా బాగుంటుంది ఆటోమేటిక్గా. ఎవరైతే ఎంతసేపు నెగిటివిటీ, నోట్లోంచి చెత్త మాట్లాడుతుంటారో వాడు నువ్వు ఎంత గొప్ప వ్యక్తి అయినా కానీ వాడి యాటిట్యూడ్ బాగాలేనట్టే లెక్క. సో ఆల్వేస్ కంట్రోల్ యువర్ టంగ్. యాటిట్యూడ్ బాగుండాలి అంటే కంట్రోల్ యువర్ టంగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరైనా సరే, ఎలాంటి పర్సన్, చిన్నపిల్లవాడి దగ్గర మాట్లాడుతున్నా, పెద్దవాళ్ళ దగ్గర, ముసలి వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నా, ఎవరి దగ్గర ఉన్నా కంట్రోల్ యువర్ టంగ్. అన్నెసెసరీ మాటలు మాట్లాడని వాడు యాటిట్యూడ్ కరెక్ట్గా ఉంటుంది. ఓకే. ఫోర్త్, నీ దగ్గర ఉన్న స్థితి నుంచి నెక్స్ట్ స్థితికి వెళ్ళాలి అనే ప్రయత్నం ఎవరైతే చేస్తుంటారో వాడి యాటిట్యూడ్ బాగుంటుంది. ఎంతసేపు ఒక దాంట్లో ఇరుక్కుపోయి ఉన్నవాడు బాగుండాడు. యాటిట్యూడ్ బాగుండాలి అంటే నువ్వు ఒకే సర్కిల్లో, ఒకే చక్రంలో తిరగకూడదు. ఎదగాలి, డెవలప్ 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 డెవలప్, పాజిటివ్గా డెవలప్ అవ్వాలి ఉండాలి. ఎంతసేపు నెగిటివిటీలోకి, లోపలికి అలా ఒక ఆలోచనలోకి వెళ్ళిపోయి ఉన్నవాడు యాటిట్యూడ్ బాగుండదు. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఇక ఫిఫ్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఏ మగాడి అయినా, ఏ అమ్మాయి అయినా సరే యాటిట్యూడ్ బాగుండాలి అంటే నీకు జ్ఞానం ఉండాలి, విజ్డమ్. ఎప్పుడైతే అజ్ఞానం ఉంటుందో వాడి యాటిట్యూడ్ బాగుండదు. అందుకని జ్ఞానం పెంచుకోవడానికి ఏం చేస్తున్నావు? విజ్డమ్ ఆన్ ఎనీ సబ్జెక్ట్ ఆర్ ఆ సింపుల్ సబ్జెక్ట్ మీద విజ్డమ్ పెంచుకోండి. నువ్వు వంట చేస్తున్నావు, వంటలో బెటర్ ఏంటి? నువ్వు ఇంట్లో తుడుస్తున్నావా, తుడవడంలో బెటర్ ఏంటి? అలాగా ఇంప్రూవ్ ఎవ్రీ డే. సమ్ కైండ్ ఆఫ్ జ్ఞానం పెంచుకుంటే యాటిట్యూడ్ ఆటోమేటిక్గా మారుతుంది. ఓ, లైఫ్లో ప్రాబ్లమ్ ఇలా కూడా సాల్వ్ చేయొచ్చా? ఇలా కూడానే ఇగ్నోరెన్స్ని తీసేయడం, అమాయకత్వంగా ఉండడము, తెలివి తక్కువగా ఉండడము ఎప్పుడూ మంచి యాటిట్యూడ్ కాదు. తెలుసుకుంటూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి. ఎంత నేర్చుకుంటే అంత మంచిది. సో వెరీ ఇంపార్టెంట్. యాటిట్యూడ్ బాగుండాలి అంటే విజ్డమ్ పెంచుకోవాలి, నేర్చుకోవాలి, జ్ఞానము తెచ్చుకోవాలి. అజ్ఞానం, ఇది నాకు తెలియదండి, ఇది నా వల్ల కాదండి, ఇది నేను చేయలేనండి అనే మాట రాకూడదు. యాటిట్యూడ్ బాగుండాలంటే చాలా ఇంపార్టెంట్. చాలామంది డ్రైవింగ్ నాతో కాదండి, బయటగా నేను వెళ్ళలేనండి, వాళ్ళది అసలు స్టేజ్ అంటే నాకు భయం అండి, ఇలా ఏదైతే నో నేను చేయలేను అంటాడు వాడు యాటిట్యూడ్ బాగాలేనట్టే. యూ ఇమాజిన్, ఏదడుగు. నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు, దివాలియా అమ్మో సౌండ్ పొల్యూషన్ అండి నా వల్ల కాదన్నాడు. హోలియా అమ్మో కలర్ అంతా అంటే ఎలర్జీస్ వస్తాయండి అన్నాడు. కైట్లు అమ్మో హైట్ అంటే నాకు భయం అండి. పండగలు ఎంజాయ్ చేయలేడు. ఓకే, సో పాయింట్ ఏంటంటే నువ్వు ఏది చేయలేవు, నా వల్ల కాదు, నేను చేయలేను అంటున్నా అంటే సమ్ ప్రాబ్లమ్ ఈజ్ దేర్. అందుకని నీ యాటిట్యూడ్ బాగుండాలి లైఫ్లో అంటే ఏదో ఒక విధముగా పెంచుకుంటూ, తెలివి పెంచుకుంటూ, జ్ఞానము పెంచుకుంటూ వెళ్ళాలి, స్కిల్ పెంచుకుంటూ వెళ్ళాలి. అజ్ఞానము నుంచి జ్ఞానము వైపుకి అడుగువేయాలి. అది స్పిరిచువల్ జ్ఞానం కావచ్చు, సబ్జెక్ట్లో జ్ఞానం కావచ్చు, ఏదో రకంగా జ్ఞానము పెంచుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్. సిక్స్త్, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది,
ఆపోజిట్ జెండర్తో నీ బిహేవియర్ని బట్టి నీ యాటిట్యూడ్ తెలిసిపోతుంది. ఒక అతను నాకు తెలుసు, ఆయన దృష్టిలో అమ్మాయిలంతా వేస్ట్, వంటింటి కుందేళ్ళు, అలాగే ఉండాలి అనే మైండ్ సెట్తో ఉంటాడు. ఫుల్ చేతులకు ఇంత బంగారం వేస్తాడు, మెడలో ఇంత చైన్ వేస్తాడు, నోట్లో ఇంత పాన్ వేస్తాడు, వైట్ అండ్ వైట్ వేస్తాడు, ఏదున్నా బాగా డబ్బులున్నాయి, పెద్ద కార్లో దిగుతాడు. అయినా అమ్మాయిలు అనగానే ఒక చిన్న చూపు చూస్తాడు. ఎంత చెయ్యి వాడి యాటిట్యూడ్ బాగాలేనట్టే, వాడు ఎంత సంపాదించుకొని యాటిట్యూడ్ బాగాలేనట్టే కదా. ఒక ఆవిడ అసలు మగవాళ్ళందరూ వేస్ట్ జాతి అనే మైండ్ సెట్తో ఉంటారు. అలా ఉన్నవాళ్ళు కూడా యాటిట్యూడ్ వేస్ట్ అన్నట్టే. సో ఆపోజిట్ జెండర్ని చులకన కానీ తక్కువ కానీ చేస్తున్నాం అంటే వాడి యాటిట్యూడ్ ఎప్పటికీ బాగుపడదు. సో వెంటనే మార్చుకోవాలి. ఆపోజిట్ జెండర్ని ఎప్పుడూ తక్కువ చేసి చూడకూడదు. ఇట్ ఈస్ ఇన్ అండ్ యాన్, ఇట్ ఈస్ మాస్కులైన్, ఫెమినైన్, పవర్ టు పవర్. ఎప్పుడు కూడా రెండూ శక్తే, అర్ధనారీశ్వర స్వరూపమే, రెండూ పవరే. ఎప్పుడు ఆపోజిట్ జెండర్ని తక్కువ చేసి చూడకూడదు. అండ్ యాటిట్యూడ్ బాగుండాలి అంటే 7th పాయింట్, ఓకే, వెరీ ఇంపార్టెంట్గా లైఫ్లో హ్యూమర్ ఉండాలి, నవ్వు ఉండాలి, జోక్ ఉండాలి, ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఉండాలి. అది లేనివాడి యాటిట్యూడ్ ఎప్పుడు వేస్టే. మొహం మార్చుకుని కూర్చున్నాడు అనుకో, వాడు ఏం సాధించేం లాభం, వాడి యాటిట్యూడ్ బాగాలేనట్టే లెక్క. ఓకే, సో నిజంగా నీ యాటిట్యూడ్ బాగుండాలంటే లైఫ్లో జోక్ యాడ్ చేయి, ఫన్ యాడ్ చేయి. జోక్ ఇతరులను నొప్పిస్తూ కాదు, ఒక టైప్ ఆఫ్ హ్యాపీనెస్. అమ్మ వచ్చాడంటే బాగుందిరా, నవ్వుతూ ఉంటుందిరా వాతావరణం అని అనుకునేవాడి యాటిట్యూడ్ బాగున్నట్టు లెక్క. వచ్చాడరా బాబు తలనొప్పి క్యాండిడేట్ అని అనుకున్నాడంటే తప్పు. ఇతరులను ఇన్సల్ట్ చేయకుండా, ఇతరుల మీద జోక్ లేకుండా మంచి హెల్దీ ఎన్వైర్న్మెంట్ మెయింటైన్ చేసేవాడు నిజంగా యాటిట్యూడ్ బాగున్నట్టు. లేనివాడు బాగాలేనట్టే లెక్క. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎలాంటి వ్యక్తి అయినా సరే ఒక చెడు అలవాటు వదులుకోవడం మొదలెడితే యాటిట్యూడ్ ఆటోమేటిక్గా బాగుంటుంది. ఇలా క్యారెక్టర్ కనుక పెంచుకోగలిగితే ఒక్క చెడు అలవాటు సంవత్సరంలో వదిలేయాలి. ఈ సంవత్సరం అంతా నేను డిసైడ్ అయ్యి చెడు అలవాటు వదిలేస్తాను. ఓకే, అనుకున్నది సాధించగలిగే వాడి యాటిట్యూడ్ బాగుంటుంది. పాజిటివ్గా ధర్మబద్ధంగా ఏదైనా అనుకుని సాధించగలిగిన వాడి యాటిట్యూడ్ కరెక్ట్గా ఉన్నట్టు. ఒకవేళ ఏదైనా సాధించాలి అనుకుంటే, ఓకే, నేను ఒక చిన్న ఈజీ టెక్నిక్ చెప్తా, ఈజీగా యూజ్ అవుతుంది మీకు. 3 and 30 రూల్ అంటారు. అంటే ఏదైనా మంచి అలవాటు 3 రోజుల కంటే ఎక్కువ బ్రేక్ ఇవ్వద్దు. ఏదైనా చెడ్డ అలవాటు 30 రోజుల కంటే ముందు చేయొద్దు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నీకు వాకింగ్ చేయాలని స్టార్ట్ చేసాం, ఒకరోజు వెళ్ళాలనిపించలే, సరే ఈరోజు మూడ్ లేదు, సరే వెళ్ళాలని లేదు అని, నెక్స్ట్ డే కంపల్సరీగా వెళ్ళాలి. 3 days కంటిన్యూస్గా బ్రేక్ రాకూడదు ఒక అలవాటుకి. ఓకే, పాజిటివ్ అలవాటు. చెడు అలవాటు, మందు తాగే అలవాటు ఉందనుకో, 30 days ముందు తాగను, ఎవ్రీ 30 days ఒకసారి. అట్లాగా నీ అలవాటు, చెడు అలవాటుకి దూరం 30 days, మంచి అలవాటు 3 days కంటే ఎక్కువ బ్రేక్ ఇవ్వకుండా ఉంటే ఎలాంటి యాటిట్యూడ్ అయినా మనం డెవలప్ చేసుకోవచ్చు. ఓకే, డెవలప్ చేసుకోవచ్చు. ఇక ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, స్పిరిచువల్గా కరెక్ట్ ఉన్నవాడు యాటిట్యూడ్ ఆటోమేటిక్గా బాగుంటుంది. అంతా భగవత్ స్వరూపమే, అన్నిట్లోనూ అదే ఉంది, అదే శక్తి ఉంది, అందరిలోనూ అదే ప్రవహిస్తోంది అని తెలిసిన వాడి యాటిట్యూడ్ బాగుంటుంది. సపోజ్ ఇది నా చెయ్యి అని నేను నమ్మితే నా చెయ్యిని నేను హామ్ చేసుకోను, అలాగే ఇదంతా సృష్టి అంతా నాలోంచే వస్తుంది అని తెలిసిన వాడు ఇతరులతో కరెక్ట్గా యాటిట్యూడ్తో ప్రవర్తిస్తాడు. అది చెయ్యి బాగాలేకపోయినా, నా చెయ్యి వంకరగా ఉన్నా, నా చెయ్యి విరిగిపోయి ఉన్నా దాంతో నేను జాగ్రత్తగా ఉంటాను. అలాగే సృష్టిలో ఎవరు ఎలా బిహేవ్ చేసినా నాలోని భాగమే అని నమ్మిన వాడి యాటిట్యూడ్ కరెక్ట్గా ఉంటుంది. వాడు వేరు, నేను వేరు అన్నప్పుడే యాటిట్యూడ్ డిఫరెన్సెస్, ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇది ఒక టైప్ ఆఫ్ మెథడ్. హోప్ ఇది అర్థమైతే ఐ థింక్ ఇట్ విల్ గివ్ యూ సమ్ స్ట్రక్చర్. నిజంగా యాటిట్యూడ్ కరెక్షన్ జరగాలి అంటే మనస్ఫూర్తిగా నమ్మి దిగండి, ఆటోమేటిక్గా మీకు కరెక్ట్ అవుతారు. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.